శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 22వ తేదీ రాత్రి 7:33 నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన బుధగ్రహము మళ్ళీ సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:35 కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:34 వరకు నవగ్రహాలలో బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. బుధుడి సింహ సంక్రమణం అనేది 12 రాశులకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అయితే నవగ్రహాలలో బుధుడు వేటికి కారకత్వం వహిస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా కొన్ని కారకత్వాలు చెప్పడం జరిగింది. బుధుడు విద్యాకారకుడు. ఎవరైనా విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే, కావలసిన కాలేజీల్లో స్కూళ్లలో సీట్లు లభించాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. అలాగే బుధుడు ఉద్యోగ కారకుడు. ఎంత చదివినా ఉద్యోగం రాని వాళ్ళు చదువుకు తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించాలంటే బుధుడి అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారం బాగా సాగాలంటే, లాభాలు రావాలంటే, 3 పువ్వుల 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లాలంటే, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. అంటే జ్యోతిష శాస్త్రపరంగా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలకు, ఆ రంగాలలో అభివృద్ధికి లేదా ఆ రంగాలలో సమస్యలకు బుధుడు కారకత్వం వహిస్తాడు. అలాగే జ్ఞానం ఉండగానే సరిపోదు, జ్ఞానాన్ని వినియోగించే తెలివితేటలు కూడా ఉండాలి. కాబట్టి జ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించే తెలివితేటలను కూడా బుధుడు కలిగింపజేస్తాడు. వాక్చాతుర్యాన్ని కూడా బుధుడు కలిగింపజేస్తాడు. వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాగే మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా బుధుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారకత్వం వహిస్తాడు. బుధుడు బాగుంటే ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది, బుధుడు బాగుండకపోతే ఆరోగ్యపరంగా వ్యతిరేకత ఉంటుంది. మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలము, ముక్కు, బొడ్డు, వెన్నెముక వీటన్నిటి మీద బుధుడి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మెడికల్ ఆస్ట్రాలజీ లేదా ఫండమెంటల్ ఆస్ట్రాలజీ ఏది తీసుకున్నా సరే వీటన్నిటికీ బుధుడు కారకత్వం వహిస్తాడు. అలాంటి బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ బుధుడి సింహ సంక్రమణము 12 రాశులలో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీనరాశి. మీనరాశి వాళ్ళకి బుధుడు సింహ సంక్రమణం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, ఆగస్టు 22వ తేదీ బుధుడు సింహరాశిలోకి రాగానే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. బుధుడి సింహ సంక్రమణం 6వ స్థానంలో మీనరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ 6వ స్థానాన్ని షష్ఠ స్థానము అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్ఠ స్థానం 6వ స్థానంలో బుధుడు రావటం, బుధుడి సింహ సంక్రమణం జరగటం వల్ల మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, వస్త్రలాభో ధనలాభ, ధనలాభో మనోధృతి, విద్యా వినోద సౌఖ్యంచ రిపుస్థానగతౌ బుధౌ. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఏంటి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, వస్త్రలాభో ధనలాభ, షష్ఠ స్థానం 6వ స్థానంలో ఉన్న బుధుడు మీనరాశి వాళ్ళకి వస్త్రలాభాన్ని కలిగింపజేస్తాడు. కొత్త కొత్త వస్త్రాలను కొనుగోలు చేయగలుగుతారు. ధనలాభం, ఆదాయ మార్గాలు పెరిగేలాగా చేస్తాడు. అలాగే ధనలాభో మనోధృతి. మనోధృతి అంటే అర్థం ఏంటి? ధృతి అంటే ధైర్యం, మనోధైర్యాన్ని కలిగింపజేస్తాడు. కొండల్ని కూడా పిండి చేయగలిగిన ఆత్మవిశ్వాసంతో మీనరాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. విపరీతమైన మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని షష్ఠ స్థానం 6వ స్థానంలో ఉన్న బుధుడు మీనరాశి వాళ్ళకి ఇస్తాడు. విద్యా వినోద సౌఖ్యంచ. విద్యార్థులు ఎవరైనా ఉంటే మీనరాశి వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు, నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి.
వినోద సౌఖ్యంచ, వినోదాన్ని ఆనందాన్ని కూడా కలిగింపజేస్తాడు, ఎల్లప్పుడూ సౌఖ్యాలను ఇస్తూ ఉంటాడు. రిపుస్థానగతౌ బుధౌ, రిపుస్థానం అంటే షష్ఠ స్థానం, 6వ స్థానం. 6వ స్థానంలో ఉన్న బుధుడు ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడని శ్లోకం చెప్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడు, సింహ సంక్రమణం వల్ల ఉన్నటువంటి బుధుడు మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో షష్ఠ స్థానంలో ఉండటం వల్ల వస్త్రలాభం ఇస్తాడు, ధనలాభం ఇస్తాడు, విద్యాలాభం ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, వినోదం ఇస్తాడు, సౌఖ్యం ఇస్తాడు, అన్ని రకాలైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎప్పుడూ ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉండేలా చేస్తారు. మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా బుధుడు కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలన్నీ ఇంకా రెట్టింపు కావాలంటే మీనరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఈ సమయంలో చేసుకోవాలి. అప్పుడు ఇంకా అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. ఆగస్టు 22వ తేదీ నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన బుధుడు మళ్ళీ సెప్టెంబర్ 7వ తేదీ కన్యారాశిలోకి వెళ్తాడు. అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు బుధుడు సింహరాశిలో ఉంటాడు. ఈ బుధుడి సింహ సంక్రమణం అనేది 12 రాశుల్లో కొన్ని రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఆ పరిహారాలు చేసుకుంటే బుధుడి సింహ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే బుధుడికి సంబంధించిన మంత్ర జపం. ఈ సమయంలో వచ్చే బుధవారాలు అందరూ స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని బుం బుధాయ నమః అనే బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః. అది చదువుకుంటే బుధుడు సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే బుధుడికి ఇష్టమైనవి పెసలు కాబట్టి ఈ సమయంలో వచ్చే బుధవారం పెసరపప్పు ఆహారంలో స్వీకరించండి. పెసలతో చేసిన పదార్థాలు మీరు ఆహారంగా స్వీకరిస్తే కూడా బుధుడు అనుగ్రహిస్తాడు. పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు అనుకూలిస్తాడు. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అలాగే గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించాలి. అలా పచ్చగడ్డి ఆహారం తినిపిస్తే కూడా గోమాతకు బుధుడు తొందరగా యోగాన్ని ఇస్తాడు, వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం, తులసి మాతను పూజించడం ద్వారా బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీ వరకు, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు సాయంకాలం పూట ఏ రాశి వాళ్ళైనా, ద్వాదశ రాశుల వాళ్ళు తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టుకోండి, తులసి కోటకు ప్రదక్షిణలు చేసుకోండి, తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని ఓం బృందావని అయిన మహా అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా కనీసం 11 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా బుధుడు తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే బుధవారం ఉపవాసం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండి రాత్రికి పెసలతో చేసిన పదార్థం తినండి. ఈ ఉపవాసం వల్ల కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి మీకు వీలైతే మాత్రం ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గణపతికి గరిక ఎర్రపూలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు ఒక 5 చేసిరండి. ఇలా చేస్తే అద్భుతంగా బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి బుధుడు వ్యతిరేక ఫలితాలన్నీ పోగొడతాడు, అనుకూల ఫలితాలు వచ్చేలాగా చేస్తాడు, అనుకూల ఫలితాలు రెట్టింపు కూడా చేస్తాడు. అలాగే గణపతి మంత్రం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం షడక్షర మంత్రం వక్రతుండాయ హుం. ఈ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఈ సమయంలో అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు కనీసం ఒక 21 సార్లు ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి. అలా చేసినా కూడా బుధుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 12 రాశుల్లో అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి అనుగ్రహం పొందటానికి ఈ పరిహారాలు చేసుకోండి.
సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే ఫలితాలు అనుకూలించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.